హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్ profitmaster.in. నేను ఆర్పి. ఈ వీడియోలో 13th ఫిబ్రవరికి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతో పాటుగా కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. సో మీ అందరికి తెలుసు, ప్రాఫిట్ మాస్టర్ రెగ్యులర్ గా 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంది. సో నెక్స్ట్ బ్యాచ్ వచ్చి ఫిబ్రవరి 19th నుంచి స్టార్ట్ అవుతుంది. స్టాక్ మార్కెట్ కి సంబంధించిన అన్ని విషయాలు నేర్చుకోవడానికి ఈ ప్రోగ్రామ్ చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ తీసుకొని కోర్సులో జాయిన్ కండి. ఈ రోజు స్టాక్స్ లో చాలా వరకు సెల్లింగ్ ప్రెజర్ చూసాం, స్పెషల్ గా పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ లో. సో పిఎస్సిఎస్ లో బాగా సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది. ఈ రోజు చాలా స్టాక్స్ బాగా డౌన్ అయ్యాయి. మోర్ దెన్ 5%, 6% డౌన్ అయిన స్టాక్స్ కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. సో లాస్ట్ వీడియోలో కూడా మనం అనుకున్నాం పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ లో కొంత సెల్లింగ్ ప్రెజర్ ఉండొచ్చు రాబోయే రోజుల్లో అని. అంటే హైయర్ లెవెల్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతూ ఉంది. కానీ లాస్ట్ 1 year నుంచి గమనిస్తే పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ లో చాలా వరకు మల్టీ బ్యాగర్స్ అయ్యాయి. మోర్ దెన్ డబుల్, ట్రిపుల్ అయిన స్టాక్స్ కూడా ఉన్నాయి. ఆ స్టాక్స్ అన్ని కూడా ఇప్పుడు కొంత కరెక్షన్ లోకి వచ్చే అవకాశం చాలా ఎక్కువ కనపడుతుంది. కొంచెం కాషియస్ గా ఉండాలి. మన దగ్గర స్టాక్స్ ఉంటే కొంత ప్రాఫిట్ బుక్ చేసుకొని మళ్ళీ బాగా డిప్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తే బెటర్ అనిపిస్తుంది. సో నిఫ్టీ 50 స్టాక్స్ లో 35 స్టాక్స్ నెగిటివ్ ఉంటే 15 స్టాక్స్ పాజిటివ్ గా ఉన్నాయి. పాజిటివ్ గా ఉన్న స్టాక్స్ లో చూస్తే మెయిన్ గా మనం సెక్టోరియల్ గా చూసినప్పుడు ఐటీ అండ్ ఫార్మా, ఈ రెండు సెక్టార్స్ లోనే ఎక్కువగా పాజిటివ్నెస్ చూసాం. మిగిలిన అన్ని కూడా నెగిటివ్ గా ఉన్నాయి. బ్యాంకింగ్ లో అయితే బాగా డౌన్ ఫాల్ అయింది. ఈ రోజు హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ బ్యాంకు, ఎస్బీఐ, కోటక్ ఇవన్నీ కూడా డౌన్ లోకి వెళ్ళాయి. సో బ్యాంక్ నిఫ్టీ పరంగా చూస్తే బ్యాంక్ నిఫ్టీ మోర్ దెన్ 600 పాయింట్స్. బ్యాంక్ నిఫ్టీ ఇది నెక్స్ట్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ 630 పాయింట్స్ మైనస్ లో క్లోజ్ అయింది. సో బ్యాంక్ నిఫ్టీలో ఆల్ స్టాక్స్ నెగటివ్ గానే క్లోజ్ అయ్యాయి. అందులో మెయిన్ గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ అగైన్ డ్రాగ్ అయింది. సో 1390కి వచ్చేసింది. ఏ దశలో కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ పెద్దగా కోలుకోవట్లేదు. హైయర్ లెవెల్కి వస్తే మళ్ళీ కొంత సెల్లింగ్ ప్రెజర్ వస్తుంది. అయితే రాబోయే రోజుల్లో కొంత కన్సాలిడేట్ అయ్యే అవకాశాలే కనపడుతున్నాయి. అరౌండ్ 1350 నుంచి 1410 ఆర్ 1420 మధ్యలో కొంత కన్సాలిడేట్ కావచ్చు హెచ్డిఎఫ్సి బ్యాంక్. తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్బీఐ, కోటక్ ఇవన్నింటిలో కూడా కొంత సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది. హైయర్ లెవెల్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది, ఎస్పెషల్లీ ఎస్బీఐలో. సో నెక్స్ట్ వచ్చి మనము టెక్నికల్ గా చార్ట్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఈ రోజు మన ఇంపార్టెంట్ కీ లెవెల్ ని బ్రీచ్ చేసి దానికన్నా కింద క్లోజ్ అయింది. 21,550 మనకి 21,650 మనం గతంలో అనుకున్న కీ లెవెల్, దానికన్నా ఈ రోజు కింద క్లోజ్ అయింది. మన కీ లెవెల్ వచ్చి ఇప్పుడు 21,850. సో 850 అనేది మనకి ఇంపార్టెంట్ లెవెల్. దానికన్నా పైన క్లోజ్ అయితేనే మనం పాజిటివ్ బయాస్ తో ట్రేడ్ చేయొచ్చు. అదర్వైజ్ సెల్ అండ్ ర్యాలీ మోడ్ లో ఉండే అవకాశం ఉంది. సో ఒకటి ఇంపార్టెంట్ గా మనకి ఇప్పుడు డౌన్ సైడ్ సపోర్ట్ అయితే 21,470 దగ్గర ఉంది. ఇది 50 days సింపుల్ మూవింగ్ యావరేజ్. దాన్ని బ్రేక్ చేస్తే 21,345. ఈ 21,345 ఈ ఎంటైర్ ర్యాలీని 78.6% రీట్రేస్మెంట్ లెవెల్ అది. నెక్స్ట్ హైయర్ లెవెల్లో ఫస్ట్ రెసిస్టెన్స్ మనకి 21,750, ఇది టీ లైన్ రెసిస్టెన్స్. దీనికన్నా పైన 21,850 మన కీ లెవెల్. సో ఇవి రెండు రెసిస్టెన్స్ పాయింట్స్, ఇవి రెండు సపోర్ట్ పాయింట్స్ లాగా ఉంటాయి. సో ఈ లెవెల్స్ బట్టి మనం నిఫ్టీలో ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. సో ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇక్కడ చాలా ఫాల్ అయింది ఈ రోజు కూడా. సో హైయర్ లెవెల్లో సెల్లింగే వస్తా ఉంది. మనం గతంలో అనుకున్న లెవెల్స్ అన్ని కూడా డౌన్ సైడ్ కే వస్తున్నాయి. ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ అనుకోవచ్చు మనం 44,480. సో ఇది ఇమీడియట్ సపోర్ట్ ఉండే అవకాశం ఉంది. సో దీన్ని బ్రేక్ చేస్తే మాత్రం షార్ప్ ఫాల్ ఉండొచ్చు. ఇక్కడ నుంచి ఒక 1000 పాయింట్స్ వరకు కూడా డౌన్ సైడ్ కి రావచ్చు. అది 43,500 లెవెల్. సో ఇక్కడ మనకి డైలీ డిమాండ్ ఏరియా ఉంది అండ్ వీక్లీ డిమాండ్ ఏరియా కూడా ఇక్కడే ఉంది. సో ఇది మనకి కొంత రాబోయే రోజుల్లో ఒక సపోర్ట్ లెవెల్ లాగా ఉండే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ వచ్చి 45,460. 45,460 టీ లైన్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. దాన్ని బ్రేక్ చేస్తే 45,560 వీక్లీ పివోట్ లెవెల్. దానికన్నా పైన 46,000 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్. మన కీ లెవెల్ ఎలాంటి మార్పు లేదు, 46,660. దీనికన్నా కింద ఉన్నంత వరకు కూడా ర్యాలీస్ అన్ని కూడా మనకి మంచి సెల్లింగ్ ఆపర్చునిటీ లాగా ఉండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మనం కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఈ స్టాక్ వచ్చి జిఎంఆర్ ఇన్ఫ్రా.
జిఎంఆర్ ఇన్ఫ్రా ఇది మీరు అడిగిన స్టాకే. ఈ రోజు చెప్పే స్టాక్స్ మీరు అడిగిన స్టాక్స్ గురించే చెప్తాను. సో ఫస్ట్ మీరు అడిగిన స్టాక్ లో జిఎంఆర్ ఇన్ఫ్రా ఉంది. జిఎంఆర్ ఇన్ఫ్రా గురించి ఒకసారి మనం టెక్నికల్ చార్ట్ చూద్దాం. ఇది గతంలో కూడా మనం డిస్కస్ చేసిన స్టాకే, పెద్దగా కాకపోతే ఒక ఓవరాల్ గా ట్రెండ్ అయితే పాజిటివ్ ట్రెండే ఉంది. ట్రెండ్ లో మరి వీక్నెస్ అయితే లేదు. ఒకటి చాలా ఇంపార్టెంట్ లెవెల్ లాగా తీసుకోవచ్చు, 8350. ఇది 20 డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. సో దీన్ని బ్రేక్ చేస్తే మాత్రం 80 రూపీస్ వరకు రావచ్చు. 80 రూపీస్ 25 పైసా మంత్లీ పివోట్. సో ఇవి రెండు లెవెల్ మనకి క్రూషియల్ లెవెల్స్ లాగా ఉంటాయి రాబోయే రోజుల్లో. సో ఓవరాల్ గా కొంత ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది కాబట్టి మన దగ్గర స్టాక్ ఉంటే ఈ లెవెల్ ని స్టాప్ లాస్ లాగా పెట్టుకోండి. ఇక్కడికి వచ్చి దీనికన్నా బ్రేక్ అయితే మీరు ఎలాగో ప్రాఫిట్ లో ఉంటారు కాబట్టి కొంత ప్రాఫిట్ బుక్ చేసేసుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్ లెవెల్ 8022. సో ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ లెవెల్ లాగా తీసుకోవాలి. ఇది బ్రేక్ అయితే మాత్రం కొంత కరెక్షన్ రావచ్చు స్టాక్ లో, ఎందుకంటే మంచి ర్యాలీ చూసాం దాదాపు 40 రూపీస్ నుంచి 85 రూపీస్ వరకు. సో అందులో ఒక 50% అన్న కరెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మనకి దాదాపుగా 69, 65 ఆ లెవెల్స్ కూడా రావచ్చు వన్స్ ఇది బ్రేక్ అయితే. సో ఇప్పుడు ఉన్న ట్రెండ్ ప్రకారంగా ట్రెండ్ అప్ ఉంది, కానీ కొంత ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశం, ఎందుకంటే చాలా స్టాక్స్ లో బాగా రన్ అప్ అయిన స్టాక్స్ అన్నింటిలో కూడా కొంత ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. ఈ స్టాక్ లో కూడా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ పెట్టుకొని మనం దీంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు. అయితే ఒకటి ఫర్దర్ గా మనం ఎంట్రీ తీసుకోవాలంటే మాత్రం కొంత వెయిట్ చేయడం బెటర్. రెండు మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ లాగా ఉంటాయి. ఒకటి 50 డే సింపుల్ మూవింగ్ యావరేజ్, అది వచ్చి 78 రూపీస్ 50 పైసా. దాన్ని బ్రేక్ చేస్తే మాత్రం ఫర్దర్ గా డీప్ డౌన్ సైడ్ కి వెళ్ళొచ్చు. అంటే 50 DMA ని బ్రేక్ చేస్తే మాత్రం నెక్స్ట్ మనకి అరౌండ్ 59 ఆర్ 60 రూపీస్ దగ్గర 200 DMA ఉంటుంది. అది మనకి టెక్నికల్ గా మంచి సపోర్ట్ ఏరియా అండ్ కొంత ఎంట్రీ పాయింట్స్ కూడా అక్కడ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకొక స్టాక్, ఇది కూడా మీరు అడిగిన స్టాకే, సుజలాన్ స్టాక్ కూడా బాగా రన్ అప్ అయింది. చాలా పెరిగిన స్టాక్ ఇది, దాదాపు 50 రూపీస్ నుంచి కొంత కరెక్ట్ అయింది 45. ఇది ఫర్దర్ గా కూడా కొంత కరెక్ట్ కావడానికి అవకాశాలు ఉన్నాయి. ఒకటి ఇంపార్టెంట్ లెవెల్ ని గుర్తుపెట్టుకోండి. ఈ రోజు ఏదైతే లెవెల్ ని బ్రేక్ చేసి కిందకి వచ్చిందో అరౌండ్ 45 రూపీస్, ఇది 20 డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ని బ్రేక్ చేసి దానికన్నా కింద క్లోజ్ అయింది. ఒకటి మనకి చాలా ఇంపార్టెంట్ లెవెల్ లాగా తీసుకోవచ్చు, 43 మంత్లీ పివోట్ లెవెల్. దాన్ని బ్రేక్ చేస్తే 4150 DMA. ఈ రెండు లెవెల్స్ ని దృష్టిలో పెట్టుకోండి. ఆ రెండు లెవెల్స్ ని కూడా బ్రేక్ చేసిందంటే మాత్రం మనం ప్రాఫిట్ బుక్ చేసేసుకోవాలి మన లాంగ్స్ అన్నిటిని. సో నెక్స్ట్ కొంచెం డీప్ కరెక్షన్ ఉండొచ్చు. వన్స్ 50 DMA ని బ్రేక్ చేసి దానికన్నా కింద క్లోజ్ అయితే, అంటే 40 రూపీస్ కన్నా, అంటే 41 రూపీ 40 పైసా కన్నా కింద క్లోజ్ కావాలి. డే క్లోజ్ అయితే మాత్రం కొంత డీప్ కరెక్షన్ రావచ్చు. సో దానికి మనం ప్లాన్ చేసుకొని దాని ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఎంట్రీ పాయింట్ అనేది మనకి క్లియర్ గా కనపడట్లేదు, కొంత వీక్నెస్ కనపడుతుంది స్టాక్ లో షార్ట్ టర్మ్ కోసం. సో ఇది సుజలాన్. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం. ఈ స్టాక్ వచ్చి భారత్ ఫోర్జ్. ఈ రోజు దాదాపుగా 14% మైనస్ లో క్లోజ్ అయింది. సో హైయర్ లెవెల్ నుంచి బాగా సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది, బికాస్ ఆఫ్ రిజల్ట్ కావచ్చు, వాళ్ళ కామెంటరీ కావచ్చు, లేదా కొంత మార్కెట్ న్యూస్ ని బట్టి ఫాల్ అయింది ఇది. సో మెయిన్ గా కామెంటరీని బట్టి ఫాల్ అయినట్టుగా అనిపిస్తుంది ఇది. సో ఒకటి ఈ ర్యాలీ మొత్తాన్ని చాలా వరకు రీట్రేస్ చేసేసింది. సో చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ ని బ్రీచ్ చేసింది స్టాక్. ఎప్పుడైతే 50 DMA 20 డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఇలాంటి మూవింగ్ యావరేజెస్ ని బ్రేక్ చేసినా, పివోట్ లెవెల్స్ ని బ్రేక్ చేసినా గానీ స్ట్రాంగ్ డౌన్ సైడ్ కి వెళ్తుంది. ఎప్పుడైతే మనకి మంత్లీ పివోట్ లెవెల్ ని బ్రేక్ చేసిందో, అది బ్రేక్ చేసిన తర్వాత షార్ప్ ఫాల్ వచ్చింది. టెక్నికల్ గా చూసినప్పుడు మంత్లీ పివోట్ లెవెల్ వచ్చి 1240. సో 1240 బ్రేక్ అయిన తర్వాత కొంత షార్ప్ కరెక్షన్ కనిపించింది దీంట్లో. సో ఇప్పుడు మనం ఈ స్టాక్ ని మన దగ్గర ఉంటే, ఆల్రెడీ స్టాప్ లాస్ పెట్టుకొని ఉంటే స్టాప్ లాస్ హిట్ అయ్యే ఉండేది. సో మనం బయటకు వచ్చేసేవాళ్ళం. స్టాప్ లాస్ పెట్టుకోకపోతే కొంత పుల్ బ్యాక్ లో అయినా కానీ దీంట్లోంచి ఎగ్జిట్ అయిపోవచ్చు, మళ్ళీ రీ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. రీ ఎంట్రీకి మనకి రెండు లెవెల్స్ ఇంపార్టెంట్ లెవెల్స్ లాగా కనపడుతుంది. 1075 ఒకటి ఇమీడియట్ సపోర్ట్ ఉండే అవకాశం కనపడుతుంది. దాన్ని బ్రేక్ చేస్తే 1017 ఆర్ 1020, ఈ 1017 1020 ఏదైతే ఉందో ఇది 200 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్. నార్మల్ గా 200 DMA కొంత టెక్నికల్ గా స్ట్రాంగ్ సపోర్ట్ ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ లెవెల్స్ దగ్గరికి వచ్చినప్పుడు మనం దీంట్లో రీ ఎంట్రీ కావడానికి ప్లాన్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఏదైనా పుల్ బ్యాక్ రావచ్చు స్టాక్ లో, ఎందుకంటే బాగా ఫాల్ అయింది కాబట్టి కొంత షార్ట్ కవరింగ్ వస్తుంది. సో షార్ట్స్ లో ఉన్న వాళ్ళు కొంతవరకు కవర్ చేసుకుంటారు. మేబీ 1075 దగ్గర కొంత షార్ట్ కవరింగ్ వచ్చే అవకాశం ఉంది. అయితే ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే ప్రీవియస్ లో ఏదైతే ఉందో ఇది రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. మళ్ళీ మనకి 1089
సారీ 1189 1190 లెవెల్కి వస్తే మాత్రం మళ్ళీ రెసిస్టెన్స్ పాయింట్ ఉండే అవకాశం ఉంది. స్టాక్ ని లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని ప్రాపర్ గా ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది భారత్ ఫోర్జ్. రేపు వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Like, subscribe and share our videos.